ప్రసంగాలే కాదు, వర్తమానమే కాదు, నాకు ఎన్నో పాటలు వచ్చేస్తాయి, ఎన్నో పదాలు వచ్చేస్తాయి, ఎన్నో రాగాలు వచ్చేస్తాయండి. మోకాళ్ళ మీద ఉంటే చాలంతే, మోకాళ్ళ మీద ధ్యానం చేయాలి. అందుకే దావీదు అంటున్నాడు, నేను మోకరించి ధ్యానం చేసి మొరపెట్టుకుంటాను. 3 సార్లు అట్టండి అలాగా, మధ్యాహ్నం సాయం. దానియేలు లాగే భక్తుడు దావీదండి. ఇంకో సత్యం కూడా చెప్పాలి, దావీదు కంటే వాళ్ళ నాన్న దావీదుకి వాళ్ళ నాన్నకి యెషయాకి చివరి కొడుకండి, 8వ వాడు, కనిష్ఠుడు. యెషయాకి 10 మంది పిల్లలు, 2 కూతురు 8 కొడుకులుని. లాస్ట్ అతను పెద్ద వాళ్ళందరినీ బాగానే చదివించేశాడు. అతను మిలిటరీలోకి కూడా పంపించేశాడు. 3 కొడుకులు మిలిటరీలోనే ఉన్నారండి. లాస్ట్ వాడికి ఏమీ లేదు, చిన్న గొర్రెల మంది ఇచ్చాడు అంతే, దీంతో బతకడానికి. తండ్రి కని పెంచడమే కాకుండా బతుకుదేరుకోవటం చూపెట్టాలి కదా. ఇంక లాస్ట్ వాడు వాడికి ఏం చూపెడతానని నాకు గొర్రెల మంది ఉంటే ఇచ్చేసాడు, ఇది దీన్ని మేపుకుని బతకమని. దావీదు ఆ బాల్యంలో ఏం చేశాడో తెలుసు, భక్తి చేశాడు. కన్న తండ్రి చిన్న గొర్రెల మంది ఇచ్చి బతకడానికి ఇస్తే, భక్తి చేత పరమ తండ్రి ఏం చేశాడు, ఒక రాజ్యం ఇచ్చేసాడు. చప్పట్లు కొట్టండి మీరు దేవుడికి, నాకు ఒక రాజ్యం ఇచ్చేసాడు.